అందరికీ నమస్తే, హాయ్, హలో. ఈరోజు డే 2 షూటింగ్. డే 1 షూటింగ్ వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే నైట్ షూటింగ్ అని ఉండే. ఇగో హీరో, అలాగే అక్కడ సీన్ డిస్కషన్. అక్కడ డిఓపి కూర్చున్నాడు. ఈ లొకేషన్ వచ్చేసి యాదగిరిగుట్ట దగ్గర పెద్ద కందుకూరు విలేజ్ చాలా బాగుంది. అలాగే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ కూడా చాలా మంచి రిసీవింగ్ చేసుకున్నారు, మస్తు అనిపించింది. నైట్ షూటింగ్ అయితే ఖతర్నాక్ అయింది. విప్లవ్ బ్రో చాలా బాగా రాసిండు. సీన్ డిజైన్ కూడా సూపర్ చేసినండి. మస్తు అనిపించింది. అది ఇంకా మీరు సినిమా రిలీజ్ అంటే ఈ సినిమా అనేది ఓటీటీకి ఇవ్వాలని చేస్తున్నాం అనమాట. సినిమా రిలీజ్ అయిన తర్వాత నా క్యారెక్టర్ అయితే మస్తు అనిపిస్తుంది, చూడరు. ఇప్పుడు అందరిని ఒకసారి పరిచయం చేసుకుందాం. ఓకే బ్రో, మా ఎడిటర్, మా డిఓపి, సారీ డిఓపి బ్రో. మా హీరో, మా డిఓపి, మా ఫ్రెండ్. హాయ్ హాయ్. యా చాలా సపోర్ట్ చేసి అందరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి అనుకో, మా బ్రో ఒక లెవెల్కి పోయిన తర్వాత మీ అందరిని ఆదరిస్తాడు. చాలా చాలా థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఇదే లొకేషన్. ఎస్ ఈమెనే హీరోని. హాయ్ 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 చెప్పు. వద్దు మళ్ళీ పుచ్చుకుని ఏమన్నా అయిందనుకో హీరోకి ఇబ్బంది అవుతుంది. అయ్యో వద్దులే, నాకేనా? ఓకే చెప్పు. ఇప్పుడు ఎవరిని వేసేమంటావు? ఏమనొద్దా? ఎందుకంటే ఇక లవర్ అని వేయొద్దు అంటున్నా, నేను వేసేస్తాను. నేను గుండాని. ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలు అట్లా. చలో ఇప్పుడు మన లోపల ఫ్రెండ్స్ని కొంచెం పలకరిద్దాం. ఇదే సీన్ డిస్కషన్ అయింది. ఇది ఒరిజినల్. యాక్చువల్గా కొంచెం డూప్లికేట్ పెట్టాలి. మనోళ్ళు కొంచెం జాగ్రత్త పడమని చెప్పాలి. చూసుకున్న చిన్నగా ఏమన్నా అయినా చాలా పెద్ద కష్టం. బ్రో అన్న నీ బ్లడ్ ఇది. యా బ్లడ్ చాలా బాగుంది. కోసేస్తా ఇప్పుడు. కోసేస్తావా డైరెక్టా? బ్లడ్ నీదే. ఎస్, నేనే చెప్పినండి బ్లడ్ ఇట్లా తయారు చేయమని. మంచిగా వచ్చింది బ్లడ్. నేనే తయారు చేసాను. ఈ ముఖం మీద పడుతుంది మొత్తం కుంకుమ పొడి అది. ఎస్, చింటూ బ్రో చాలా మంచిగా రిసీవ్ చేసుకోండు. మస్తు అనిపించింది. ఊరు కూడా చాలా బాగుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, బాగా అనిపించింది. హీరో హీరో అంటారు, ఎగ్గి పారేస్తారు. నేను ఏడి ఇంకా మీ చెల్లె ఫీల్ అవుతాను. హీరోయిన్ చెల్లె అంటే ఫీల్ అవుతాను. అన్న సీనన్న మస్తు కామెడీ చేస్తాడు. చేస్తున్నప్పుడు బ్రహ్మానందం 2 బ్రహ్మానందం కామెడీ ఫుల్ చేస్తాడు, మస్తు అనిపిస్తుంది. అసలు సిచ్యువేషన్ సంబంధం ఉండదు, కానీ కామెడీ మస్తు జనరేట్ చేస్తాడు. అన్నని ఒక పెద్ద కామెడీ చూడాలని అనుకుంటున్నాను. కామెడీ ఏమి అన్న ఒక్కసారి ఫేస్ చూపెట్టే. మన ఉన్నారు మనోళ్ళు చూస్తారు ఇప్పుడు. నెక్స్ట్ అర్థమైందా? చూస్తారు నెక్స్ట్ నువ్వే. నువ్వు ఏడుకో పోవాలని నేను కోరుకుంటున్నాను. తమ్ముడు అలీం బాయ్. ఇగో అసిస్టెంట్ డైరెక్టర్. మీరు మాత్రం అడగకు, ఇక్కడ పెట్టానా? ఓకే ఓకే ఒక్క నిమిషం. మీరు మాత్రం అడగకండి అన్నని, నీది ఎక్కడ పోయింది, ఏడ పడేసుకున్నా. బ్రో ఇది మంచిగా ఏమంటారు సాంప్రదాయబద్ధంగా తీయామని అనుకుంటున్నా. నువ్వు దాన్ని సాంప్రదాయం లేకుండా ఇగో మా డైరెక్టర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. యా హీరోని పెట్టుకో. దుంకుతావా రే? దుక్కుతా లేకపోతే ఎక్కి వెళ్ళిపోతా?
స్టోరీ డెవలప్ చేస్తున్నాం. ప్రొడ్యూసర్ సీననా అసలు నేను ఏమనుకున్నా సీననా అమ్మా స్పెట్స్ పెట్టుకుంటే ఎవరు అనుకున్నా నేను. అరే అమ్మా ఏందన్నా ఇది అబ్బా మస్తు ఉంది. ఏమనుకున్నా నేను సీననా తీస్తే చూడలేదనే పెట్టుకున్నావా? నిజమని అర్థం. యాక్చువల్లీ కళ్ళతోటే మాయం చేస్తాడు అన్న, మస్తు అనిపిస్తుంది. ఎంతైనా సీననా యాదగిరిగుట్టకి ఫేమస్. మీరు ఎప్పుడైనా యాదగిరిగుట్ట వచ్చినప్పుడు సీననా కావాలనుకుంటే ఒక్కసారి ఆ యాదగిరిగుట్టల టెంపుల్లో లోపలికి సడన్గా అంటే తొందరగా పోయి దర్శనం కావాలంటే సీననా కలువరి జరి చెప్పల్లో కంప్లీట్ చేసి అంతే. కింది గిట్ల దగ్గర పైన ఉంటారు. ఓకే అండి, బాయ్. జస్ట్ ఫర్ జోకింగ్, ఎవరు సీరియస్ తీసుకోకండి. సీరియస్ తీసుకొని గుట్టకు రాత్రి ఆగం కాకురి అటు ఇటు పోయి తెలిసి గుట్టకు తెలిస్తేనే రాండి. లేకపోతే వచ్చి మీరు పరిచయం కాకురి, పైసలు వేస్ట్ చేసుకోకూరి. ఓకేనా? ఏదో చిన్న ఇట్లా జోక్గా మాట్లాడుకుంటాం. ఓకే, ఇదే మా కెమెరా సోనీ ఎఫ్ఎక్స్ బ్రో. ఇది FX3 FX30 బ్రో. ఇది FX3 సోనీ కెమెరా అండ్ గింబల్. దీంతో మనం నుంచి షూటింగ్ చేస్తున్నాం. చాలా బాగా వస్తుంది సీన్స్, ఇట్లా మస్తు ఉంటుంది. మీరు తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఓకే, మామూలు ఎక్స్ప్రెషన్ చూడాలి, మామూలు ఎక్స్ప్రెషన్ కాదు అది. ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడు, ఇక్కడ నిలబడుతుంది. నువ్వు ఇక్కడ తుంపుతావు. తుంకదాకా అమ్మాయి కొంచెం ఇట్లా భయం ఫీల్ అయ్యి ఇంకా కొంతసేపు అలా సిగ్గుతో ఇద్దరు చూసుకున్న తర్వాత అమ్మాయి నీ సైడ్ నీ దళానంగా చూస్తూ ఏంటి ఈ సైడ్ మోడల్ కింద పెడుతున్నావు, మేము ఎక్కువగా అలా అంటే మన నువ్వు కూడా చూసిన పెడుతున్నావు, మేము ఎక్కువనా అని ఆ తర్వాత ఇద్దరు కొంచెం నవ్వుకుంటారు. ఇలా చూస్తున్నాం. అప్పుడు మనోడు ఎంట్రీ అవుతాడు. వా సూపర్ కానీ అనుకుంటూ మనోడు ఎంట్రీ అవుతాడు. లోపు అమ్మాయిని తీసుకొని ఇలా ఇద్దరు ఫోటో తీస్తారు. ఎక్కడ కూడా అంటే అతనికి ఉందాము నీకు వే లేదు ఆడితే దగ్గరకు వచ్చేకొచ్చి వా కానీ అంటారా కానీ అని నువ్వు ఎంచకాయలు అంటుంటే ఇలా భయపడుతున్నావు. అమ్మాయిని కారణం చేస్తారు. బ్రో అందరు కనిపిస్తుంది. బాయ్ 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 బాయ్. మా డైరెక్టర్ సంచలనం క్రియేట్ చేస్తాం తప్పకుండా, అది చూడురి. అందరు బాయ్ చెప్పరు బ్రో. బాయ్ 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 బాయ్. మోడల్ కింగ్ వద్దా? మోడల్ కింగ్. ఇలా సరదాగా సాగిపోతూ ఉంటుంది సినిమా. ఎన్నో కష్టాలు దాటుకొని ముందడుగు వేస్తేనే మంచి సీన్స్ అలాగే క్యారెక్టర్స్ పడుతుంటాయి. ఓపిక చాలా ఉండాలి. ఈ సినిమా తొందరలోనే OTTలో రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అలాగే మీ తోడు ఎప్పటికీ నాతో ఉంటుందని కోరుకుంటున్నా. ఇలాగే వ్లాగ్స్ చేస్తూనే ఉంటా.
వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా షూట్లోకి వెళ్తున్నా. యాక్చువల్గా దీంట్లో ఏ క్యారెక్టర్ చేస్తున్నా అని చెప్పలేదు కదా, విలన్. కానీ సీన్ మాత్రం చాలా బాగా వచ్చింది. మొన్న నైట్ షూట్ చేసింది కొంచెం వేరే లెవెల్ అనుకోండి. ఇప్పుడు జరిగేది కూడా చాలా బాగా వస్తుంది. మంచి సీను విప్లవ్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. అలాగే క్యారెక్టర్ కూడా డిజైన్ మంచిగా చేసిండు, చాలా బాగుంది. ఓకే, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఎప్పుడూ తోడుగా ఉంటే మెల్ల కొంచెం ముందుకి వెళ్తుంటా. ఎవరేమనుకున్నా ఏది ఏమైనా చేయాలనుకున్న పనిని మాత్రం వదలను. చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ అనేది ముందరికి తీసుకెళ్తూనే ఉంటుంది. ఓకే, బాయ్ టాటా, సీ యూ, బాయ్.